ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. మనము షిరిడి సాయి అవతారం గురించి తెలుసుకుంటున్నాము. చిన్నతనంలో షిరిడి సాయిబాబా ఎలా పెరిగారు ఏమి అనేదనని మనం తెలుసుకున్నాము. తర్వాయి భాగం విందామండి. మరి ఒకరోజు ఆ ఊరిలో ధనవంతుడైన షావుకారు ఇంటి అబ్బాయితో బాబు గోళీలాట ఆడుతూ అతని గోళీలన్నింటినీ ఆటలో గెలిచెను. ఇక్కడ బాబు అంటే షిరిడి సాయి అండి. అప్పుడు షావుకారు గారి బిడ్డకి తమ ఇంట్లో మరొక గోళీని చూసిన విషయము జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు ఇంటికి పరిగెత్తుకుని పోయి పూజగదిలో శ్రీ మహావిష్ణువు చిహ్నముగా పూజింపబడుతున్న సాలగ్రామమును గోళీ అని తలచి తీసుకుని వచ్చి దానితో ఆడి ఆటలో దానిని ఓడెను. బాబు తాను గెలుచుకున్న గోళీలన్నింటినీ సాలగ్రామంతో సహా తీసుకుని వేసెను. అప్పుడు ఆ బాలుడు, నీవు ఆటలో నన్ను మోసగించి వీనిని గెలుచుకున్నావు, నా గోళీలను నాకిచ్చి వేయమని మొండికెత్తగా బాబు మిగిలిన గోళీలను భద్రపరుచుకొని సాలగ్రామమును తన నోటు వేసుకుని గుటుక్కుమని మిరింగివేశను. షావుకార్ల అబ్బాయి భయపడి ఇంటికి పోయి తల్లితో తనను బాబు మోసగించింది, తన గోళీలను గెలుచుకున్నాడని, చివరకు తమ ఇంటిలో పూజలో ఉన్న గోళీని కూడా తీసివేసుకున్నాడని కొండములు చెప్పి ఏడ్చెను. ఆవిడ ఈ మాటలు విని చకితురాలైంది. పూజలో ఉన్న గోళీయా? అయ్యో, దైవం యొక్క మూర్తి అయిన సాలగ్రామము కదా అని ఆవిడ పరుగు పరుగున వెలుపలకు వచ్చి బాబు జబ్బను పట్టుకుని సాలగ్రామమును ఇచ్చివేయమని నయానా భయానా ప్రాధేయపడినది. కాని బాబు మాత్రము పెదవులను గట్టిగా బిగించుకొని మౌనం వహించెను. షావుకారు భార్య తన వేళ్లతో అతని నోటిని తెరిచి లోపల వెతికినది. ఆవిడ ప్రయత్నములు విఫలము కాగా అనుమానము తీరక బాబు నోటిలో తొంగి చూసినది. కలయో వైష్ణవి మాయయో ఇతర సంకల్పార్థమో అని యశోదమ్మ రిచ్చపోయిన విధంగా ఆ పసివాని నోటిలో సాలగ్రామమే దైవం యొక్క చిహ్నము, అట్టి శ్రీమన్నారాయణుని దివ్యమంగళ స్వరూపమును గాంచి ఆవిడ దిగ్భ్రమం పొందినది. దొరుకునా అటువంటి అదృష్టమందరికీ? అలనాడు యశోదమ్మకు మన్ను తిన్న గోపాలకృష్ణుడు అనుగ్రహించిన మహత్తరమైన అనుభవము నేడి షావుకారు గారి భార్యకు లభ్యమైనది. గోళీని వెతుకుటకు ప్రయత్నించిన ఆవిడ సమస్త గోళములు అగుపించగా తన కనులను తాను నమ్మలేకపోయినది. మాయలను తీర్చు ఆ అద్భుత దృశ్యమే ఒక మాయా జాలమేమోనని ఆవిడకి అనుమానం కలిగినది. అంతలో ఆ దృశ్యము మాయమైపోయినది. ఆవిడ వెతుకుచుండిన సాలగ్రామం మాత్రం ఆవిడకు దొరకనే లేదు. కిం కర్తవ్యతా మూడురాలై నిలిచియున్న ఆ స్త్రీని చూచి ముద్దులకు మోములో చిరునగవులను చిందించుచు, బాబా, సాలగ్రామము మీ ఇంటి పూజగదిలో పెట్టిన చోట పెట్టినట్లే ఉన్నది, పోయి చూడండమ్మా అని చెప్పాను. ఆవిడ వెళ్ళి చూడగా సాలగ్రామము పూజగదిలోనే ఉండినది. అప్పుడు ఆవిడకు బాబా నిస్సందేహముగా దైవాంశ సంభూతుడని నిర్ధారణ అయినది. ఇంటి వాకిటికి వచ్చి ఆ బాలుని ముందు మోకరిల్లి ఆవిడ నమస్కరించినది. అవతార రూపుని దివ్యత్వమును గుర్తించిన మొదటి వ్యక్తి ఆవిడ. తర్వాత ఆవిడ ప్రతిరోజు శ్రీమద్ పాటిల్ ఇంటికి పోయి బాబు పాదములకు నమస్కరించి తిరిగి వచ్చేది. ఆ ఊరి ప్రజలలో మాత్రము భగవంతుని లీలలను గుర్తించు తెలివి లోపించినది. ఇదంతా ఏదో మంత్రమని తంత్రమని వారు అపోహపడిరి. దగా కోరైన ఆ బాలునికి మ్రొక్కరాదని షావుకారు భార్యను నిషేధించిరి. వారి నిర్బంధమును కావిడ లొంగక తప్పలేదు. కాని తాను చూచిన అద్భుత దృశ్యమును ఆవిడ మరవలేకపోయినది. కావున ఆవిడ మానసికముగా బాబును పూజించుచుండెను. ఆవిడకు లభించిన అదృష్టము బాబు పెంపుడు తల్లికి కూడా లభ్యము కాలేదు. ఒంటరిగా ఆ బాలును పెంచుతున్న విధవ ఊరికంతా తన బిడ్డ ఆకతాయితనము గురించి, తుంటరితనము గురించి నేరములెన్నినప్పుడు ఏమి చేయగలదు? ఆవిడ చాలా బాధపడినది. ఊరివారి ప్రోద్బలమును అనుసరించి అతనిని దండించలేకపోయినది. స్వంత బిడ్డ కాడు, పెంపుడు బిడ్డయే కదా అని ఇంటి నుండి తరిమి వేయుటకు ఆవిడకు మనసు అంగీకరించలేదు. బాగుగా ఆలోచించిన తర్వాత ఆవిడకు ఒక పరిష్కార మార్గం తోచినది. తమ ఊరికి దగ్గరలో సేలు అను గ్రామంలో వెంకూస అను సాధుపుంగవుడొక ఆశ్రమమును నిర్వహించుచున్నారట. అందు
అనాథ బాలురకు ఆశ్రయం మోసుగుచున్నారట. హిందువులని మహమ్మదీయులని ఆయన మత వివక్షత పాటించరట. బాబుని వెంకుస ఆశ్రమంలో వదలుటయే ఉత్తమ మార్గమని ఆవిడకు తోచినది. ఆవిడ బాబుతో వెంకుస వద్దకు ప్రయాణం చేయుటకు ముందు రోజు వెంకుసకు ఒక స్వప్నము కలిగినది. అందు ఈశ్వరుడు దర్శనమొసంగి మరునాడు ఉదయము సుమారు 10 గంటలకు తాము వెంకుస వద్దకు రానున్నట్టుల తెలిపి అదృశ్యమయ్యను. మరుసటి దినము ప్రాతకాలం నుండియే వెంకుష 10 గంటలెప్పుడగునా అనే ఆతృతతో వేచియుండిరి. సరిగ్గా 10 గంటలకు శ్రీమద్ పాటిల్ బాబుతో వెంకుస గారి ఆశ్రమమును చేరుకొనెను. ఆ బిడ్డను చూసిన వెంకుస తమ స్వప్నాన అనుభవము సత్యమైనదని గ్రహించి పరవశముందిరి. ఆశ్రమములో తన బిడ్డను చేర్చుకుందురో లేదో అన్న సంశయంతో ఏతెంచిన ఆ తల్లికి ఆశ్చర్యం కలుగునట్లు వెంకుస వారిని సాదరముగా ఆహ్వానించి, ఎంతో కాలముగా ఎవరి రాకు కొరకు నేను వేచియుంటినో అతడిప్పుడు వచ్చి ఉన్నాడని పలికిరి. బాబు తల్లి ఆ బాలుని వెంకుస గారి ఆశ్రమంలో వదిలి తన గ్రామంనకు మరలను. వెంకుస ఆ బాలుని ఎంతో ప్రేమతో ఆదరముతో పెంచసాగిరి. ఇది అతని తోటి విద్యార్థులకు కంటకమైనది. తొలుత తన ఊరి ప్రజల నిరాదరణకు ఆగ్రహమునకు గురి అయిన ఆ బాలుడిప్పుడు తన తోటి బాలుర అసూయకు పాత్రుడయ్యను. అంటే ఇది 2 అవతారములలోనూ ఆ దేవదేవునికి ఒకే విధమైన అనుభవములు కలిగి ఉన్నమాట. దరిదాపులలో తమ గురువుగారు లేకుండా బాబు ఒంటరిగా తమకు చిక్కినచో అతనికి బెడతె పూజ చేయవలనని అతని తోటి బాలురు పథకము వేసి అదను కొరకు వేచి ఉండిరి. అట్టి అవకాశము వారికి ఒకనాడు లభించినది. ఆనాడు బాబును బిల్వపత్రములను కోసి తెమ్మని వెంకుస తోటకు పంపిరి. దట్టమైన వనముల వలెనున్న ఆ తోటలో బాబు ఒంటరిగా నిస్సహాయుడై బిల్వపత్రములను సేకరించుచున్నప్పుడు అతనిని చుట్టుముట్టి మిగిలిన బాలురు కొట్టసాగిరి. బాబు ఎంతో సహనముతో భరించెను. ఒక మొరటు బాలుడు బాబును ఒక ఇటుక రాతితో తలపై కొట్టగా అతని నుదుట గాయమై రక్తము కారసాగినది. పాలలోచనుని అవతారమైన బాబు తన 3వ కంటిని తెరవలేదు. బాబును మరింత తీవ్రంగా కొట్టినచో అతడు చనిపోయినచో తమకే ముప్పని భయపడి ఆ బాలురు బాబును కొట్టడం ఆపిరి. బాబు రక్తపు మరకలైన ఇటుకరాతిని తీసుకుని ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. ఇది మనకి గుర్తు చేస్తున్నదేమంటే, పుట్టపర్తిలో వేణుగోపాల స్వామి రూపమైన సర్పమును కొట్టినందువలన రక్తపు మరకలు ఏర్పడిన రాయి నేడు పూజలందుకుంటున్నదని మనకి విదితమే కదా. బాబు తల నుండి కూడా రక్తము కారుచూనే ఉండెను. వెంకుసతో బాబా ఏమీయో చెప్పనే లేదు. అయినను రక్తము కారుచున్న బాబు నుదుటిని రక్తపు మరకలతో ఎర్రబడి ఉన్న ఇటుకను చూసిన వెంటనే ఆయనకు అంతా అర్థమైపోయినది. బాబును గాయపరిచి అతని రక్తము చిందినట్లు చేసిన తమ శిష్యులు చేసిన పాపకృత్యమునకు పరిహారము అన్నట్లు వెంకుస ఆ ఇటుకరాతిని తమ కనులకు అద్దుకొని దానిపైనున్న ఎర్రజీరలను తమ అశ్రువులతో శుభ్రపరచుటకు ప్రయత్నించిరి. సర్వ ప్రపంచమును ఉద్ధరించుటకై దైవము మానవ రూపమును ధరించి రాగా ఆ దైవము రక్తము కార్చినట్లు చేసిన మానవుల అవివేకమును దుర్మార్గమును తలచి ఆయన దుఃఖించిరి. తమ పంచెను చించి ఆ గుడ్డతో తమకు అత్యంత ప్రియతముడైన బాబు నుదుటి గాయమునకు ఆయన కట్టుకట్టిరి. బాబు యొక్క రక్తముతో తడిసిన ఆ రాయి వెంకుస దృష్టిలో పవిత్రమైనది, పూజనీయమైనది. ఆయన దానిని సర్వదా తమతో ఉంచుకొనిరి. బాబు తమ భవిష్య జీవితంలో ఆ ఇటుక రాతినే తమ వద్ద ఉంచుకొనిరి. సచ్చరిత్రలో మనకి ఈ ఇటుకరాయి ప్రసక్తి భాగము కూడా జతపరచి ఉన్నది. సేలులో వెంకుస గారి ఆశ్రమంలో పెరిగిన బాబు షిరిడీ సాయి బాబాగా మారిన తర్వాత కూడా ఆ ఇటుకరాతిపై ఎంతో అభిమానమును ప్రదర్శించుచు దానిని తమ వద్దనే ఉంచుకొని సంరక్షించుచుండెను. బాబులోని శివతత్వంతో తడిసి ఆ ఇటుకరాయి రక్తవర్ణమును ధరించినదని వెంకుస దానిని అతి భద్రముగా కాపాడగా వెంకుశ యొక్క అనన్యమైన భక్తి ప్రేమలకు చిహ్నముగాను ప్రపంచమునకు భక్తి మార్గమునకు ఆదర్శముగాను బాబా ఆ రాతిని తమ వద్దనే ఉంచుకొనిరి. అంటే దీనికి తమిళంలో కూడా ఒక నానుడు ఉన్నదన్నమాట. కల్లా నాలుం కనవర్ పుల్లా నాలు పురుషన్ అని రాయైన రప్పైన పతియే దైవం అని భావము.
ఈ సామెత ఈ సందర్భమున అన్వయించకపోయినను ఒకే రాయి భక్తునికి భగవంతుని చిహ్నముగాను భగవంతునికి భక్తుని ప్రేమ పూజ కుసుమముగాను వ్యవహరించుట అతి ముఖ్యమైన గమనార్హమైన అంశమని మనకి ఈ విధంగా రచయిత తెలియజేస్తున్నారు. బంధపాశములు కానీ ధన వ్యామోహము కానీ లేదని షిరిడీ సాయిబాబా ఒక ఇటుక రాతిని సజీవమైన చైతన్యవంతమైన పదార్థముగా పరిగణించి దానిపై మక్కువను ప్రదర్శించిన వింత నాటకము శ్రీవారి భక్తులకు అర్థం కానే లేదు. తాము అర్థం చేసుకొనలేకపోయినా సాయిబాబా వింత చర్యలలో నిధియు ఒకటని వారు భావించిరి. షిరిడీసుడు ఆ ఇటుక రాతిని కొన్ని సందర్భములలో గోడ కాంచి దానిపైన తాము ఆనుకునేవారు. కొండకచో దానిని చేదికి ఆధారముగా ఉంచుకునేవారు. దానిని తమ తల క్రింద దిండువలే వాడి శయనించేవారు. మెత్తనైన తల్లివడులో తల నుంచి నిద్రించినట్లు ఆ కఠినమైన ఇటుక రాతి తలపై నుంచి సాయీశుడు నిద్రించిన ఆ వింతను చక్కగా అవగాహన చేసుకున్నది ఎవరు? ఆ వింత యొక్క అంతరార్థమును నేడు మనకు సకారణముగా వివరించుచున్నదెవరు? సాక్షాత్తు పర్తీసుడే. పర్తీనాథుడు కూడాను ఈ వైనమునంతటిని చాలా కాలము తమలో గుప్తముగా ఉంచుకొని ఉన్నట్లుండి ఒకనాడు ఈ ఉదంతమును ప్రకటించినను ఏలను ఇతర వివరములను తెలియపరచక ఈ ఘట్టముతో తమ ఈ కథనాన్ని ఆపివేశారు. మరునాడు సాయంకాలము తరువాయి కథను చెప్పమని శ్రోతలు ప్రార్థించగా ఊరికే స్వీయ పురాణమునే చెప్పుచూ ఉండుట అంత మంచిది కాదు, మరెవరైనా మహనీయుని కథను చెబుతానని స్వామి మాటను మరలించిరి. అదేమి దైవరహస్యమో మరి కదా. షిరిడీ సాయినాథుడు ఈశ్వరావతారమని స్వామి ప్రకటించిన వివరములు మనము గత అధ్యాయంలో చర్చించబడి ఉన్నవి. మరొక సందర్భమున స్వామి శ్రీకృష్ణ అవతారము షిరిడీ సాయినాథుడని సెలవిచ్చి ఉన్నారు. ఇందు మూలముగా షిరిడీసుడు శ్రీమన్నారాయణుని అవతారమనియు గ్రహించవచ్చును. అయినచో స్వామి సెలవిచ్చిన విషయములలో పరస్పర వైరుధ్యమున్నదా? లేదు. శివకేశవులలో భేదము లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మములోని జ్ఞానతత్వము శివస్వరూపమైతే ప్రేమ శక్తి విష్ణు స్వరూపము. శివతత్వమే హరుడు, విష్ణుతత్వమే హరి. కావున హరిహరులు శక్తి శివములు ఏకైక బ్రహ్మము యొక్క రూపాంతరములుగాను ప్రేమ స్వరూపమైన అవతారములు విష్ణు స్వరూపములుగాను పరిగణింపబడుచున్నవి. కావున జ్ఞానావతారుడైన షిరిడీ సాయి శివస్వరూపుడు. ఈ జ్ఞాన ప్రధానమైన అవతారము జ్ఞానమును ప్రసాదించవలనను సంకల్పముతో ఈ ప్రపంచమున అవతరించుట ప్రేరణ ఏమి? కారణమేమి? కరుణ, ప్రేమ. ఇవి ప్రేరణా శక్తులు. ఈ ప్రేమ నారాయణాంశమే కదా షిరిడీ సాయి శివావతారమనియు, నేటి శ్రీ సత్యసాయి అవతారము శివశక్తి స్వరూపమనియు, రాబో ప్రేమ సాయి అవతారము శక్తి అవతారమై ఉండుననియు శ్రీవారు సెలవిచ్చి ఉన్నారు. జ్ఞానస్వరూపమైన అవతారము జ్ఞానము ప్రేమ వీని సమ్మేళనము పరాకాష్ఠనందుకున్నట్టి అవతారము. సంపూర్ణముగా ప్రేమను మాత్రమే ప్రకటించు అవతారము అని ఈ 3 అవతారముల గురించి పేర్కొన్నప్పుడు అసలు ఈ అవతారములను ధరించవలెనను సంకల్పము, ఇచ్చ ఇవి ప్రేమ సంకల్ప ఫలమునైనందువలన ప్రేమజనితములైనందువలన సర్వము శక్తిమయమే అనగా నారాయణమయమే అని స్పష్టమగుచున్నది. ఒక ప్రధానమైన అంశం గురించి ఒకమారు స్వామి సెలవిచ్చి ఉన్నారు. కల్పములు, మన్వంతరములు, చతుర్యుగములు మరల మరలా వచ్చుచుండును. ఈ విధముగా ఎన్నో మార్లు సత్య, త్రేత, ద్వాపర, కలియుగములు వచ్చి ఉన్నవి. ఇక్కడ సత్య అంటే స్వామివారు సెలవిచ్చినది కృతయుగము అని. భవిష్యత్తులోనూ ఎన్నో మార్లు అవి రానున్నవి. చతుర్యుగములు వచ్చినప్పుడు ప్రతిసారి దశావతారములు ఉద్భవించుచుండును. వర్తమాన కాలమున జరుగుచున్న చతుర్యుగములలో దశావతారములలో చివరిదైన కల్కి అవతారమే 3 అంశములుగా విడివడి షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమ సాయిగా రూపొంది ఉన్నవి. ఈ విధముగా కల్కి అవతారము 3 సాయిలుగా విడివడుట ప్రస్తుతము జరుగుచున్న కలియుగములో మాత్రమే చూడగలము. ఇదివరలో జరిగిన కలియుగములలో గాని ఇక రానున్న కలియుగములలో గాని
సాయి అవతారము లేదు, ఉండబోదు. కావున సాయి మనకు మాత్రమే లభించిన స్పెషల్ బోనస్. పర్తీషుడు షిరిడీశుడు పూర్ణ శివావతారమైనను మన పర్తీసుడు శివశక్తి రూపుడు కావున శ్రీవారిలో ఈశ్వరాంశము సగభాగమై ఉన్నది. కావున స్వామి అనుగ్రహించిన ఈశ్వరాను అనుభవములను కొన్నింటిని స్వామి పుస్తకములో పేర్కొన్నవి ఇచ్చట రచయిత గారు ఇలా తెలుపుచున్నారు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం స్వామి మరి ఈశ్వరాను అనుభవాలను ప్రశాంతి నిలయంలో జరిగేటివి మనకి ఎలా వివరించారో వచ్చే వారం విన్నామండి. జై భోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.